కోట్ల విలువ చేసే 3 ఎకరాల 17 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. భూమిని పరిశీలించేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా మార్చి అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీ ఎమ్మెల్యే పులివర్తి నానయ్య గారు ఎక్కడ భూములు కనపడినా కూడా ఆ భూములకి పాగా వేసి రాత్రికి రికార్డులు మార్చి మార్నింగ్ రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ఉదాహరణే ఈరోజు మనకు ఎదురు కనిపించే ల్యాండ్ భూమి. ఈ భూమి ముందు రోజు రాత్రి 8 గంటలకి రికార్డు మార్చి మరుసటి రోజు 10 గంటలకి ఒక రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళ అనుచరుడు అశోక్ అనే పేరుతో ఈరోజు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఆయన చెప్తాడు, అశోక్ ఎవరు, అశోక్ మాకు సంబంధం లేదంటాడు. మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అశోక్ అనే వ్యక్తి స్వయాన నానికి చాలా దగ్గర వ్యక్తి, టీడీపీ నాయకుడు. ఆయన పేరుతో ఈరోజు 100 కోట్ల రూపాయల భూమి ఈరోజు జీపీ చేశారు. మాకు నిజంగా చంద్రగిరి ప్రజల తరపున అడుగుతున్నాం, మీ అనుచరుడే ఈరోజు 100 కోట్ల భూమి జీపీఏ చేసుకోగలిగితే మీరు ఏ స్థాయికి ఎన్ని వేల కోట్లకి ఎదిగారని చెప్పి నేను ఈరోజు ప్రజల తరపున